హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో షీ వాక్స్ ఇన్ డార్క్నెస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ బై. ఆ స్టోరీ అయితే ఫిక్షనల్ ఉంటుంది, బట్ ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకుని అయితే తీయడం జరిగింది. మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ తను ఒక స్పై ఏజెంట్ కింద అయితే వర్క్ చేస్తుంది. ఒక అండర్ కవర్ మిషన్ మీద అయితే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది భయ్యా. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకేస్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా చెక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే మూవీ భయ్యా. డ్రామా వైజ్ స్లో బర్న్ థ్రిల్లర్ సిస్టమ్ అనుకుంటే గివ్ ఇట్ ట్రై అని చెప్తా. అందరికీ వర్కౌట్ అవ్వదు, స్లో పేసింగ్ అయితే హెవీగా ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ నాకైతే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక లేడీ స్పై ఏజెంట్ ఒక నార్మల్ గా ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి వెళ్ళి అండర్ కవర్ మిషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మెయిన్ అక్కడక్కడ ఉన్న డ్రామా పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది భయ్య. ఇందులో హెవీ యాక్షన్ స్పై మూమెంట్స్ అయితే ఏమీ ఉండవు. మొత్తం సినిమా అంతా కూడా మీకు డ్రామా మీద రన్ అవుతుంటుంది. డ్రామా పోర్షన్స్, ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఇలాంటివి ఉంటాయి. అందులో కొన్ని మూమెంట్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తాయి, హెవీగా కూడా అనిపిస్తాయి అనమాట. డ్రామా వైజ్ నాకు అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ రన్ టైం కూడా తక్కువ, 2 hours కాబట్టి కొన్ని చోట్ల పేసింగ్ స్లో ఉన్నప్పటికీ కూడా త్వరగానే కంప్లీట్ అయిపోద్ది మూవీ అనేది. పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోయాయి భయ్య. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీరు ఇన్ కేసు స్లో బర్న్ థ్రిల్లర్ చూసి పర్సన్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చచ్చు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. ఒక డ్రామాని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే అంత బెస్ట్, ఎందుకంటే మూవీ మొత్తం దాని చుట్టూ నడుస్తుంది కాబట్టి. బట్ ఇందులో అలా ఉండదు, చాలా స్లో ఉంటుంది అండ్ వీక్ నరేషన్ ఉంటుంది అనమాట. అందువల్ల అంతగా కనెక్ట్ అవ్వలేరు, మీ డ్రామాకి డిస్కనెక్ట్ అయిపోతారు. పైగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ సర్ప్రైజ్ మూమెంట్స్ కానీ ట్విస్ట్లు కానీ ఏవి అంతగా వర్కౌట్ అవ్వవు. అంటే కొంచెమన్నా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొంచెం మంచిగా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. బట్ వీళ్ళు మరీ జెన్యున్ గా తీశారు. దానివల్ల ఏమైందంటే మనకి ఏదో న్యూస్ పేపర్లో న్యూస్ చదువుతున్నట్టు, లేదంటే బుక్ చదువుతున్నట్టు, లేదా నోవెల్ చదువుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఒక మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ రాదు కొన్ని చోట్ల. అందుకే మాక్సిమం బోర్ కొట్టుద్ది భయ మూవీ అన్నది. ఇంతకు మించి అయితే నా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. స్లో బర్న్ థ్రిల్లర్ చూసే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గివ్ ఇట్ ట్రై అని చెప్తా, లేదంటే లేదు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.